ప్రకాశం నెల్లూరు జిల్లాల ప్రజలకు ఇది గొప్ప శుభవార్తగా మనం చెప్పాలి. ఇది రామాయపట్నంలో పెట్రో కెమికల్ హబ్ అంటూ ఒక వార్త విడుదలైంది. ఇది రామాయపట్నంలో పెట్రో కెమికల్ హబ్ అంటూ వచ్చిన ఈ వార్త ప్రకాశం నెల్లూరు జిల్లాల ప్రజలకు ఒకంత శుభవార్తగా మనం చెప్పుకోవచ్చు. రామాయపట్నంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వారు దాదాపుగా 65,000 కోట్లతోటి ఈ పెట్రో హబ్ను ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రభుత్వం ఒక వార్తను విడుదల చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక విభజన హామీల్లో భాగంగా 2014లో కేంద్రం రాష్ట్రంలో పెట్రో హబ్ను ఏర్పాటు చేస్తామని చెప్పిన విషయాన్ని చంద్రబాబు ఇటీవల ఢిల్లీలో కదిలిస్తే మరి ప్రభుత్వం ముందుకొచ్చి దాదాపు 65,000 కోట్లతోటి ఈ పెట్రో కెమికల్ హబ్ను ఏర్పాటు చేయడానికి సంసిద్ధత చూపినట్టుగా వార్త వస్తుంది. దీనికి గాను రామాయపట్నం పోర్టు ఆనుకుని చెట్టు దగ్గర దాదాపు 3,000 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ఉందంటూ అది, అలాగే మా కావుల దగ్గర తుమ్మలపేట దగ్గర విస్తారంగా ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఈ 2 భూములు ఏదో ఒక దాంట్లో ఈ పెట్రో హబ్ను ఏర్పాటు చేయనట్లుగా మరి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్టుగా తెలుస్తామండి. ఇదే కనుక ఓకే అయితే దాదాపుగా 2,500 మందికి ప్రత్యక్షంగాను అదేవిధంగా పరోక్షంగా ఇంకా కొన్ని వేల మందికి ఉపాధి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది నిజంగా ప్రకాశం నెల్లూరు జిల్లాల వార్డుల్లో ఉన్నట్టు ప్రజలకి చాలా సంతోషకరమైన వార్తగా మనం చెప్పుకోవచ్చు.